నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వంగలు సంతపేట వద్ద 6,15,00,000తో నిర్మించనున్న 2 ప్రభుత్వ బాలికల వసతి గృహ నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసిన రాష్ట్ర మంత్రి స్వామి, ఎమ్మెల్యే దామచర్ల. పేద ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు పూర్తి స్థాయి వసతులతో వసతి గృహాలను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించిన దామచర్ల. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ప్రకాశం భవనం వద్ద ఏర్పాటు చేసిన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులతో కలిసి కొద్ది దూరం సైకిల్ తొక్కి విద్యార్థులను ఉత్తేజపరిచిన కలెక్టర్. ఇక వివరాలు కురుతాయి. రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల పరంపర ఒంగోలు నుండి ప్రారంభమవుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. ఒంగోలులోని సంతపేట వద్ద 6,15,00,000 రూపాయలతో నిర్మించనున్న 2 ప్రభుత్వ బాలికల వసతి గృహ నిర్మాణాలకు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాతలతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఒక ఒంగోలు నగరంలోనే 30 కోట్ల రూపాయలతో పోస్ట్ మెట్రిక్, ఫ్రీ మెట్రిక్ హాస్టళ్ల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం పేదల పట్ల చాలా సానుకూలంగా ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఒంగోలులో నిర్మించనున్న 2 వసతి గృహాల్లో 500 మంది విద్యార్థులు ఉంటారని తెలిపారు. అదేవిధంగా తూర్పు పాలెంలో ఉన్న బాలుర వసతి గృహాలని సైట్ ఎక్స్చేంజ్ కింద బాలికల వసతి గృహాలకు సమీపంలో నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నట్లు చెప్పారు. బాలికల వసతి గృహాలను ఒకే చోట పెట్టడం వల్ల వారి సెక్యూరిటీ, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందన్నారు. సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వసతి గృహాల్లో పారిశుద్ధ్యం మరింత మెరుగుపరుస్తామని మంత్రి స్వామి స్పష్టం చేశారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా స్వామి ఉండడం వల్లనే జిల్లాలో అన్ని సంక్షేమ వసతి గృహాలను ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. పేద ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు పూర్తి స్థాయి వసతులతో వసతి గృహాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు మంచి చదువు, నాణ్యమైన భోజనం అందించి మంచి స్థాయిలో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఒంగోలులో నిర్మిస్తున్న సంక్షేమ వసతి గృహాల నిర్మాణాల్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేపట్టాలని తాము కూడా మధ్యలో చెక్ చేస్తూ ఉంటామని దామచల జనార్దన్ రావు స్పష్టం చేశారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాంఘిక సంక్షేమానికి పెద్దపీట వేశారని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరూ ఉన్నటువంటి సమక్షంలో ఆ పీరియడ్లో మన ప్రభుత్వం హాస్టల్స్ విషయంలో జిల్లా కేంద్రంలో చాలా నిర్మాణాలు చేస్తూ ఉంది. దీనిలో ఎమ్మెల్యే గారి చొరవ, అదేవిధంగా ఎంపీ గారి కృషి ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ మేయర్ గారు కూడా చెప్తున్నారు. దీని విషయంలో కూడా నేను కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చెప్పి చెప్తున్నారు. మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మన ప్రభుత్వం పేదల పట్ల చాలా సానుకూలంగా ముందుకెళ్తూ ఉంది. ఈరోజు విద్యకు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఇక్కడ 2 హాస్టల్స్ 500 మంది పిల్లలకి 6,15,00,000 రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేయడం చాలా సంతోషం. ఇదే కాకుండా బాయ్స్ హాస్టల్ కూడా 2 హాస్టల్స్కి సైట్ ఎక్స్చేంజ్, తూర్పుపాలెంలో ఉన్నటువంటి సైటు దూరం అవుతుంది అన్ని స్కూల్స్కి అని చెప్పేసి మన శాసనసభ్యులు జనార్దన్ గారితో మాట్లాడితే ఈ స్కూల్ దగ్గరలోనే స్థలాన్ని సైట్ ఎక్స్చేంజ్ కింద ఇవ్వడానికి కూడా వారు కూడా అంగీకరించారు. దానికి సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా సిద్ధమవుతుంది. ఇక్కడే కాకుండా పాలిటెక్నిక్ కాలేజీలో పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్, అదేవిధంగా పీవీఆర్ఎస్ అంజీ రోడ్లో పోస్ట్ మెట్రిక్ హాస్టల్, తర్వాత సక్కుబాయమ్మ డిగ్రీ కాలేజ్ ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్ పైన కూడా ఇంకొక 5 కోట్ల రూపాయలతో మంజూరు అయ్యి ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తే దాదాపుగా 30 కోట్ల రూపాయలతోటి ఈ ఒంగోలు నగరంలో పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ పిల్లలందరికీ కూడా ఒకే హాస్టల్స్ ఏర్పాటు చేస్తున్నాం. హాస్టల్స్ కూడా 1-2 ఆడపిల్లలు కలిపి ఒకే చోట పెట్టే ఉద్దేశం ఏంటంటే సెక్యూరిటీ ప్రధాన లక్ష్యంగా తీసుకుంటున్నాం. వాళ్ళ యొక్క ఆరోగ్యం పట్ల, సెక్యూరిటీ పట్ల శ్రద్ధ తీసుకున్నాం. ఈ సంవత్సరం సెక్యూరిటీ అండ్ శానిటేషన్ కూడా మెకనైజేషను అండ్ సీసీ కెమెరా సిస్టంలోకి వెళ్తా ఉన్నాం. ఎన్నడూ లేని విధంగా పోస్ట్ మెట్రిక్ విద్యార్థులు కూడా కార్పెట్లు, బెడ్షీట్లు, టవల్స్ కూడా ఈ సంవత్సరం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ప్రభుత్వ బాలికల వసతి గృహాలు 1-2 శంకుస్థాపన చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మార్చులు పెద్దలు శ్రీ బాల వీరాంజనేయ స్వాముల వారు కూడా రావటం
అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు దామచల జనార్దన్ గారు కూడా 500 మంది గర్ల్స్ స్టూడెంట్స్ ఉండే దానికి వసతి అనేది 6,15,00,000 రూపాయలతో బ్రహ్మాండంగా ఇక్కడ బిల్డింగ్ నిర్మాణం జరుగుతున్నది. అదేవిధంగా మంత్రి గారు చెప్పినట్టుగా కూడా ఇంకా బాయ్స్ హాస్టల్ అనేది కూడా నిర్మాణం చేయాలనేది గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారి కోరిక. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం ఇది. వారు ఎప్పుడో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వారు పెద్దపీట వేయటం అనేది మనం చూస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇప్పుడే మన మంత్రి గారు స్వామి గారు చెప్పినట్టుగా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు అనేది కూడా మన ఒంగోలులోనే కాదు రాష్ట్రంలో నలుమూలల్లో కూడా జరుగుతాయని ఒక నమ్మకం ఉంది. ఈరోజు ఒంగోలులో మన సాంఘిక సంక్షేమ శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఉమెన్స్ లేడీస్ హాస్టల్ని ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. 6,15,00,000తోటి ఈ బిల్డింగ్ 3 ఫ్లోర్స్ తోటి 25 రూముల్లో దగ్గర 500 మంది ఉండే ఎక్కడెక్కడో హాస్టల్స్లో కూడా పిల్లలు కూడా పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో బయట రెంటెడ్ దాంట్లో ఉండేవన్నీ కూడా తీసుకొచ్చి 1 ఇయర్లో పూర్తి చేస్తాం. ఇక్కడ వాళ్ళకి అకామిడేట్ చేసే విధంగా ఈరోజు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. దీనికి మన మంత్రి గారు స్వామి గారు, అదేవిధంగా మన ఎంపీ గారు శ్రీనివాసరెడ్డి గారు, మన మేయర్ గారు, కలెక్టర్ గారు అందరం కూడా వచ్చి ఈరోజు శంకుస్థాపన చేసాం. చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఈరోజు సాంఘిక సంక్షేమంలో మన జిల్లా మంత్రిగా మన స్వామి గారు ఉన్నారు కాబట్టి అన్ని హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఆధునీకరణ చేస్తున్నాం. ఏ అయితే ప్రాబ్లమ్స్ తోటి ఇదివరకు ఉన్నాయో ఈ మెస్లు కానీ లేకపోతే అక్కడ ఉండే ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా సీరియస్గా తీసుకుంటున్నాం. ఫుడ్ కరెక్ట్గా పెట్టాలని చెప్పేసి కూడా దాని మీద పోయినసారి కూడా మేమంతా కూడా పోయి చెక్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా బాయ్స్ హాస్టల్ కూడా ప్లేస్ చూస్తూ ఉన్నారు. దాన్ని కూడా శాంక్షన్ చేస్తే మొత్తం కూడా ఒక దగ్గర పెట్టామంటే అన్ని స్కూల్స్కి ఇబ్బంది లేకుండా ఎవరైతే పేద విద్యార్థులు ఈరోజు ఎస్సీ ఎస్టీ కానీ వీళ్ళందరూ కూడా ఉండే విధంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండే విధంగా వాళ్ళు భవిష్యత్తులో చదువుకొని ఒక మంచి మార్గంలో వచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తాను. ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సైకిల్ తొక్కారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ప్రకాశం భవనం వద్ద ఏర్పాటు చేసిన సైకిల్ ర్యాలీలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులతో కలిసి కొద్ది దూరం సైకిల్ తొక్కారు. కలెక్టర్ తో కలిసి సైకిల్ తొక్కడంతో విద్యార్థినుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతకు ముందుగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా కలెక్టరేట్ వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. బాలికలు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. పాఠశాల స్థాయిలోనే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానిని చేరుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఈ ర్యాలీలో జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ హేనా సుజన్, జిల్లా బాలల సంరక్షణ అధికారి దినేష్, సిడిపిఓలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ర్యాలీలో భాగంగా కలెక్టరేట్ వద్ద గల చర్చ్ సెంటర్ లో కొద్దిసేపు మానవాహారం నిర్వహించారు. మన భద్రత కోసం ఏర్పాటు చేసిన నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. 36వ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వాక్థాన్ ను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రహదారి భద్రతా నియమాలను పాటించడం మన అందరి బాధ్యత అని అన్నారు. నిబంధనల మేరకు వాహనాల్లో ప్రయాణించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించుకోవాలని సూచించారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఫ్యామిలీని గుర్తు పెట్టుకొని మనం సేఫ్టీగా ఉండాలని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి వాహనాలు నడపాలని సూచించారు. మోటార్ సైకిల్ నడుపుతూ సెల్ ఫోన్లు మాట్లాడుతున్నారని, దీనివల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. హెల్మెట్ పట్టుకొని వాహనాలు నడపడం వల్ల చాలా సేఫ్టీగా ఉంటారన్నారు. ప్రభుత్వం తరపున అన్ని రకాల సేఫ్టీ మెథడ్స్ తీసుకుంటున్నామని, వాహనదారులు సహకరించి రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని దామచల జనార్దన్ రావు కోరారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రహదారి ప్రమాద బాధితులను మానవత్వంతో సకాలంలో ఆసుపత్రిలో చేర్పించి ప్రాణాపాయం నుండి తప్పించాలని కోరారు. రహదారి ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రులకు తరలించిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సరియా మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలకు రహదారి భద్రతపై అవగాహన కలిగిస్తున్నట్లు చెప్పారు. నెల రోజుల పాటు నిర్వహించే భద్రతా మాసోత్సవాల్లో ప్రజలు పాల్గొనాలని కోరారు. జిల్లా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ జిల్లాలో రహదారి భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ద్విచక్ర వాహనంపై వెళ్లేవారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు. బాగా పెట్టండి అట్లు. ఈరోజు 36వ రోడ్డు భద్రత దిన మాసోత్సవాల సందర్భంగా ఒంగోలు నగరంలో నేను, మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, శాసనసభ్యులు జనార్దన్ గారు, కలెక్టర్ గారు ఆమె తమీం అన్సరియా గారు, ఎస్పీ గారు దామోదర్ గారు, డిటిఓ సుశీల గారు మరియు ఇతర అధికారులు పౌరులతోటి మనం మార్చి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే, ప్రాణాలు చాలా విలువైనవి. రోడ్డు భద్రతకి ప్రభుత్వం కానీ చాలా పెద్దపీట వేస్తూ ఉంది. ఈ ప్రాణ రక్షణ కోసం ప్రజలు కూడా తమ ముందు సహకారం అందించాలి. అదేవిధంగా బైక్ మీద వెళ్ళేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి. అదేవిధంగా బైక్ మీద కెపాసిటీ మించి ముగ్గురు కూడా ఎక్కకూడదు. ఆటోలు ఇటువంటి వాటిలో కూడా నిర్దేశించినంత వరకే ప్రయాణికులు ఎక్కాలి. తాగి వాహనాలు నడపకూడదు. అదేవిధంగా రోడ్డు దాటేటప్పుడు కానీ పోలీసుల యొక్క సూచనల ప్రకారం మనం పాటించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వాహనదారులు నిద్ర వచ్చినట్టయితే రోడ్డు పక్కన వెహికల్స్ ఆపుకొని చేసుకోవాలి. అదేవిధంగా ఈ మధ్య సంఘటనలు చూస్తూ ఉంటే, నిన్న మా కొండేపులో కూడా ముగ్గురు తాగి ఎదురుకొచ్చిన ట్రాక్టర్తో ఢీకొనడంతో అక్కడికక్కడ ఇద్దరు మరణించడం జరిగింది. ఇంకొకళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. దీనికి కారణం కూడా మా ఆల్కహాల్ సేవించి వెహికల్స్ నడపడం. నెల పూర్తిగా కూడా ఈ సేఫ్టీ వీక్ అనేదాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వారు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం వారు ఆచరణలోకి తీసుకొచ్చి ఈరోజు ఒంగోలు పట్టణంలో మంత్రి గారు స్వామి గారు ఉన్నారు, స్థానిక శాసనసభ్యులు జనార్దన్ రావు గారు ఉన్నారు, కలెక్టర్ గారు తమీం అన్సరియా గారు ఉన్నారు, ఎస్పీ గారు దామోదర్ గారు ఉన్నారు. ఇక అధికారులు, మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ భద్రత ఏమిటనేది ప్రజలకి వివరించే విధంగా కూడా ఈ వారోత్సవ పాదయాత్రలాగా దీనిని కూడా ఒక యాత్ర జరుపుకుంటూ హెల్మెట్ వాడకం ఏమిటనేది కూడా ఒక వివరణ అనేది తెలిపేదాని కొరకే ఈ కార్యక్రమాన్ని ఒక నెల రోజులుగా సాగించే దాని కొరకు ముందుకు వెళ్తున్నాం. నేషనల్ సేఫ్టీ మంత్ మన జనవరి 15 నుంచి ఫిబ్రవరి 16 వరకు నేషనల్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ అందరూ కూడా ఒక అవగాహన కోసం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి మన మంత్రి గారు స్వామి గారు, మన ఎంపీ గారు శ్రీనివాసరెడ్డి గారు, మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మన డిటిసి సుశీల గారు అందరం కూడా ప్రజల సేఫ్టీ కోసం ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఎక్కువ కూడా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అంటే మనం తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోలేకపోవటమే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు డ్రింక్ అండ్ డ్రైవ్ కొంతమంది చేసి యాక్సిడెంట్లు అయ్యి ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి ఏదైనా కూడా వాళ్ళ ఫ్యామిలీని కూడా గుర్తుపెట్టుకొని మనం సేఫ్టీగా ఉండాలి అనేది ప్రతి డ్రైవ్ చేసే వాళ్ళు కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు. ఈరోజు సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత కొంతమంది మోటార్ సైకిళ్ళ మీద కూడా, కారులో ఒకటైతే మోటార్ సైకిల్ మీద కూడా సెల్ ఫోన్ మాట్లాడుతూ వెళ్ళే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఏదైనా చిన్న పొరపాటు జరిగినప్పుడు అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా బాధపడే పరిస్థితి వస్తుంది. దీనికోసం అని చెప్పేసి సెల్ ఫోన్ ఒకటి, హెల్మెట్ ఒకటి, హెల్మెట్ కూడా ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవటం వల్ల సేఫ్టీ ఉంటుంది.
ఏదైనా స్కిడ్ అయినా లేకపోతే ఏదైనా వచ్చినా కూడా మనకి హెల్మెట్ వల్ల ఉపయోగం ఉంటుంది కాబట్టి హెల్మెట్ కూడా ప్రతి ఒక్కరు కూడా వాడుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే మధ్యలో ఫోన్ వచ్చినప్పుడు సైడ్ ఆపుకొని మాట్లాడి మళ్ళీ వెళ్తే అది కూడా మంచిదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ సేఫ్టీ మెజర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకొని మీరు జాగ్రత్తగా ఉండాలనేదే ఈరోజు మేమందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం కూడా పెట్టి మీ అందరికి కూడా ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు ఇవన్నీ కూడా చేస్తాం. ఫిబ్రవరి 15 వరకు జరుపుకుంటున్నాము. ప్రజలకు రోడ్ సేఫ్టీ పైన అవగాహన తీసుకురావడానికి ప్రతిరోజు కూడా వివిధ యాక్టివిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు వాకథాన్ కాలేజ్ స్టూడెంట్స్తో పాటు గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఎంపీ గారు, గౌరవ ఎమ్మెల్యే ఒంగోలు గారు, ఎస్పీ, డిటిసి అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. రోడ్ సేఫ్టీ కోసం జిల్లా యంత్రాంగం కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాము. ఈ సందర్భంగా ప్రజలు అందరినీ కూడా ఏదైతే రోడ్ సేఫ్టీ మెషర్స్ ఉన్నాయో మీరు అందరూ కూడా పాటించాలని కోరుతున్నాను. రోడ్ల మీద వెళ్తున్నప్పుడు 2 వీలర్స్ 4 వీలర్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా హెల్మెట్ ధరించాలి. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు అన్నటువంటి ఒక సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలి. అలాగే 4 వీలర్స్ వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ ధరించడం, అలాగే అన్ని పత్రాలు పెట్టుకోవడం, లైసెన్స్ హోల్డర్స్ ఉండటం, అన్ని ప్రికాషన్ తీసుకునేదానికి ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు మనం చేసుకోవడం జరిగింది. ఈ వాగ్దానంలో భాగంగా రాబోయే నెల రోజులు కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ప్రజలందరూ కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ పెట్టుకోవడం, అలాగే హెల్మెట్లు ధరించడం, రహదారి నియమాలు పాటిస్తే యాక్సిడెంట్లు జరగకుండా ప్రాణాలు కాపాడుకోవచ్చు. ఆ కుటుంబాలు చాలా హ్యాపీగా ఉంటాయి. థ్యాంక్ యూ. మాసోత్సవాల సందర్భంగా ఈరోజు మనము కాలేజీ స్టూడెంట్స్తో వాగ్దానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు మరియు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు మరియు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెయిన్లీ చెప్పేది ఏంటంటే రహదారి భద్రత రెగ్యులేషన్స్ని అందరూ కూడా విధిగా పాటించాలి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, హెల్మెట్ పెట్టుకోవడం, కారులో వెళ్ళేటువంటి వాళ్ళు సీట్ బెల్ట్లు పెట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా రెగ్యులేషన్స్ మంచిగా పాటించాలని కోరుకుంటూ, అట్లానే డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా ఈ ఫాగ్ టైంలో చాలా కేర్ఫుల్గా వెహికల్స్ వెళ్ళేటప్పుడు ఓవర్ స్పీడ్ లేకుండా వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ కూడా రహదారి భద్రతా నియమాలను పాటించాలని మరొకసారి ఒంగోలుకు 8 కిలోమీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ రావడం చాలా సంతోషంగా ఉందని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు తెలిపారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మేయర్ గంగడ సుజాతతో కలిసి అల్లూరు వద్ద ఎయిర్పోర్టు ప్రతిపాదిత స్థలాలను దామచర్ల పరిశీలించారు. ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు సేకరించిన 550 ఎకరాల స్థలాన్ని కేంద్ర విమానయాన సంస్థ అధికారులకు దామచర్ల వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ ఏర్పాటు విషయమై సీఎం నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడక ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ఎంపీ మాగుంట, మేయర్ గంగడ సుజాతతో గత 2-3 నెలల నుండి తాను కసరత్తు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఒంగోలుకు ఎయిర్పోర్టు రావడం ద్వారా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఎయిర్పోర్టు ప్రతిపాదిత స్థలం నుండి 8 కిలోమీటర్ల దూరంలో బీచ్ ఉండడం, అక్కడ మినీ హార్బర్ ఏర్పాటు చేయనుండడం శుభ పరిణామమన్నారు. గ్రానైట్, అక్వా, టొబాకో వ్యాపారస్తులకు ఎయిర్పోర్టు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఎయిర్పోర్టు రావడం వల్ల కొత్తగా కంపెనీలు వ్యాపారాలు చేసుకునేందుకు ఒంగోలులో కేంద్రంగా చేసుకునే అవకాశం ఉందన్నారు. విజయవాడ, తిరుపతి మాదిరిగా ఇక్కడ కూడా వ్యాపారాలు పెరుగుతాయన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును ఢిల్లీలో మాగుంట శ్రీనివాసులు రెడ్డితో కలిసి ఒంగోలులో ఎయిర్పోర్ట్ ఆవశ్యకత తెలియచేసి త్వరితగతిన పనులు ప్రారంభించేలా చూస్తామని దామచల జనార్దన్ రావు స్పష్టం చేశారు. Plan to acquire this also. Yeah, that main road is there now, the double road. They will shift. Oh, here you are doing it here. That way, we'll take it. We'll start acquiring a lot. It take long time for no Airbus set up or going to Overall, it is feasible for airport. This one. land is suitable. Land, yes, sir. We will check from the different availability. As of now, it primarily appears to be in line with the requirement of the airport. Your for landing and takeoff will be 15 years now. Yeah. Usually obstacle survey is valid for 4 years. Yeah. So
whenever an airport is going to start, we have to carry out a road safety. That you can hear. Yeah. Now we are in here this plaza. అదేనా కరెక్ట్ ఎవరు చెప్పండి ఇక్కడ ఉండే ఇదే కదా ఈ రోడ్ ఇదిగో ఈ రోడ్ ఇక్కడ నుంచి వచ్చి when Praful Patel ji was the minister, I went and told him also that I need an airport here. He said, yeah, airport, if you want, you take the congress from the state government. Mr. Rajshekhar Reddy was the chief. You select for that also, it will be done. So at least my dream. మళ్ళా మీటింగ్ ఏమన్నా కలెక్టర్ గారు ఇంకేం లేదు కదా చాలా సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ అది ఒంగోలుకు ఒక ఎయిర్పోర్ట్ అనేది ఒక కళగా మిగిలిపోయింది. 2008 సంవత్సరం నుంచి ఒక ప్రారంభం నుంచే 2006 సంవత్సరం నుంచి ఎయిర్పోర్ట్ ఒక నిర్మాణం అనేది ఒంగోలులో చేయాలనేది నేను ఎంపీగా ఉన్న సమయంలోనే ఒక కోరిక స్టార్ట్ అయింది. అప్పటి సివిల్ ఏవియేషన్ మంత్రి గారు ప్రఫుల్ పటేల్ గారు వారిని కలిసిన మీదట వారు ఎయిర్పోర్ట్ అంటే మేము కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు కూడా దీంట్లో కూడా భాగస్వామ్యం అవుతాము, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ల్యాండ్ అనేది ఫ్రీగా ఇవ్వాలి, లేకపోతే ఈక్విటీలో కూడా కొంత భాగం అనేది కూడా పెట్టుకోవాలని వారు చెప్పిన మీదట అప్పటి ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి వారు కూడా అక్కడ సంబంధిత అధికారుల్ని అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్గా ఉన్నారు వారు కేవీ రావు గారండి, వారితో చెప్పి ఈ ఎయిర్పోర్ట్ని ముందుకు తీసుకెళ్ళమని చెప్పినందువల్ల ఆ ప్రయత్నంలోనే ఈ భూమి సేకరణ చేసేదానికి అప్పటి కలెక్టర్ గారిని కూడా వారు ఆదేశాలు ఇచ్చి ఇక్కడ ఎయిర్పోర్ట్ కొరకు భూమి అనేది ఐడెంటిఫై చేయమన్నారు. ఐడెంటిఫై చేసినప్పుడు ఒక 550 ఎకరాలు అనేది ఒక ప్రాంతంలో ఇక్కడ అల్లూరు ప్రాంతాలకు సంబంధించిన ఏరియాలో నిర్ణయం కూడా చేసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి ఎయిర్పోర్ట్ అథారిటీ వారిని డీజీసీఏ డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ వారిని కూడా ఇక్కడికి రప్పించి ఇది దాదాపు 15 సంవత్సరాల క్రితం 2010 సంవత్సరంలోనే ఈ ప్రక్రియ కూడా జరిగింది. ఇది అన్ని విధాలుగా ఇది అనుకూలమైన ప్రాంతం, ఇది కొండ ప్రాంతాలు అనేది కూడా ఇక్కడ లేవు. అంటే టేకాఫ్ ల్యాండింగ్కి చాలా సేఫ్గా కావాలనంటే ప్లెయిన్ ల్యాండ్ ఉండాలి. ఇది అందులో ఇది సముద్రం పక్కనే కూడా ఉంది కాబట్టి చాలా అనువైన ప్రాంతం అనేది కూడా వారు కూడా నిర్ణయం చేశారు. ఆ తర్వాత కొన్ని కోర్టు ఇబ్బందుల వల్ల ఈ ల్యాండ్ పిక్ అంటే వ్యాన్ పిక్ ప్రాజెక్ట్ అనేది కూడా ఆ ప్రమోటర్స్ వారు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వారితో కూడా అక్కడ ఇబ్బందులు రైడ్ వేసి ఇవన్నీ ఈ ప్రాపర్టీస్ అటాచ్ చేయటము. ఈ ప్రాంతంలో ఇదేంటి 551 ఎకరాల్లో మాత్రం ప్రకాశం ఎయిర్పోర్ట్ అథారిటీ లిమిటెడ్ అనేది ఒక సపరేట్ కంపెనీ వారే పెట్టి వ్యాన్ పిక్ ప్రాజెక్ట్స్ వారు దీన్ని ఒక సపరేట్గా కూడా డెవలప్ చేయాలని ఉన్నందువల్ల అది కూడా అటాచ్ చేసి ఇన్ని సంవత్సరాలుగా దానిని కోర్టుపరమైన ఇబ్బంది ఉన్నందువల్ల మనం ఎయిర్పోర్ట్ అనేది సాధించుకోలేకపోయినందుకు చాలా చింతిస్తూ ఈ మధ్యనే తెలుసుకున్నాము తెలంగాణ హైకోర్టులో వారు ఈడీ వారి దగ్గర నుంచి కూడా అటాచ్మెంట్ కూడా ఆర్డర్ అనేది డిటాచ్ చేసుకునే దానికి తొలగించేదానికి ఒక ఆర్డర్ తీసుకురావటం, ఆ తర్వాత మళ్ళీ ఈడీ వాళ్ళు ఏంటంటే అప్పీల్ కూడా వెళ్ళటం ఉన్నది. మన ఒంగోలు ఎయిర్పోర్ట్ మనం ఒక 2 months 3 months నుంచి కూడా దీని మీద ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. మన ఎంపీ గారు మేము అందరం కలిసి మన మేయర్ గారు అందరం కూడా 2 సార్లు మన కలెక్టర్ గారు జేసీతో కూడా మనం ఒకసారి మాట్లాడాం. ఎందుకంటే మనకి ఒకటి పాత గవర్నమెంట్లో 14-19లో అప్పుడు కావల దగ్గర పెట్టాలని చెప్పేసి ఒక ప్రపోజల్ వచ్చింది. అంటే నియర్ బై నెల్లూరుకి మనకి పెడితే తిరుపతికి ఇటు విజయవాడకి సెంటర్గా పెడదామని చెప్పేసి ప్రపోజల్ పెట్టి అక్కడ కూడా ల్యాండ్ ఎక్కువ చేశారు. కానీ మన దగ్గరికి వచ్చే లోపలికి ఇక్కడ మనకు ఆల్రెడీ ల్యాండ్ ఎక్కువ ఉంది. ఆల్రెడీ 550 ఎకరాలు ల్యాండ్ ఉంది. దాని ఫీజిబిలిటీస్ చూశారు. ఈరోజు ఎయిర్పోర్ట్ అథారిటీ కమిటీ కూడా ఈరోజు చెక్కింగ్కి వచ్చారు. ఏదైతే మనం 3 నెలల నుంచి మనం చేసిన కసరత్తు మనం చేసిన పనులను బట్టి ఈరోజు వాళ్ళంతా కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ వచ్చేసి ఫీజిబిలిటీస్ అన్నీ కూడా చెక్ చేసుకొని వాళ్ళు కూడా తొందరలోనే వాళ్ళ ఆల్టర్నేట్స్ ఏ ఉన్నాయో ఒక 2-3 ఆల్టర్నేట్స్ కూడా ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. కాబట్టి ఏదైనా కూడా ఈరోజు ఒంగోలుకి ఎయిర్పోర్ట్ రావడం అనేది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే యాక్టివిటీస్ పెరుగుతుంది. ఈరోజు బీచ్కి ఒక 8 కిలోమీటర్లు ఉంది, టౌన్కి 8 కిలోమీటర్లు ఉంది. అటు వచ్చే లోపల విజయవాడ 165 కిలోమీటర్లు ఉంది. అదేవిధంగా మనకి
ఉండే పరిసరాలకు కూడా డిస్టెన్స్ ప్రకారంగా అన్నిటికీ కూడా దగ్గరగా ఉండే అవకాశాలు ఉంటాయి. 10 నిమిషాల్లో మనకు ఒంగోలు నుంచి రావడానికి అన్ని ఫెసిలిటీస్ తోటి ఉండే పరిస్థితులు వస్తాయి. ఈరోజు వ్యాపారస్తులు కూడా మనకి ఈరోజు గ్రానైట్ కానీ, ఆక్వాకల్చర్ కానీ, అదేవిధంగా టొబాకో కానీ ఇవన్నీ కూడా ఎక్కడో పెరిగిపోయినాయి. ఈరోజు ఎంతో డెవలప్ అయింది ఒంగోలు కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో. ప్రజలకి ఇది ఈ విధంగా సౌకర్యాలు ఉండటం వల్ల ఏంటంటే ఇంకా కూడా కంపెనీస్ కానీ, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా పెరిగే ఆలోచనలు వస్తాయి. వేరే వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్ ఉండటం వల్ల కంపెనీస్ కూడా ఇక్కడ పెట్టుకోవడానికి కూడా వస్తాయి. ఏదో విజయవాడ లేకపోతే తిరుపతితో ఇవన్నీ కాకుండా దాంతోపాటు మంద కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని మేము కూడా దాని మీద సీరియస్గా దీని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఈరోజు ఆ ఎక్సర్సైజ్ దానిలోనే కమిటీలు వచ్చారు. వాళ్ళు కూడా ఫీజిబిలిటీగా వాళ్ళు ఓకే చేసే పరిస్థితిలో అంతా బాగుందని చెప్పేసే పరిస్థితిలో ఉన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు పనిచేసిన కాపులకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల సంజీవ కుమార్ కోరారు. ఒంగోలులోని స్థానిక కాపు సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా కాపులకు ఒక ఎమ్మెల్యే టికెట్ కూడా రాలేదన్నారు. రాష్ట్రంలో ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో కూడా జిల్లాలోని కాపులకు ఒక్క పదవి కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. జిల్లాలో సుమారు 3 లక్షల మంది కాపు ఓటర్లు ఉన్నా న్యాయం జరగడం లేదన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా ఓడా చైర్మన్ పదవిని కాపులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దామచల జనార్దన్ ను ఆయన కోరారు. ఉపాధ్యక్షుడు చిల్లర హనుమంతరావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కాపులకు అన్యాయం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వంలో అరుణ జిల్లాలో నామినేటెడ్ పదవుల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో చింతలపల్లి నారాయణ, నంద్యాల శ్రీనివాసరావు, మేకల నారాయణ, చెన్నంశెట్టి శివ, లింగంశెట్టి సుబ్బారావు, శెట్టి సుబ్రహ్మణ్యం, వీర బ్రహ్మం, పూటకుళ్ళ శ్రీనివాసరావు, రామకృష్ణ, బ్రహ్మనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఒక ఎమ్మెల్యే కానీ ప్రకాశం జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదు కూటమి తరఫున. మరియు నామినేట్ పదవులు, స్టేట్ నామినేట్ పదవుల్లో కూడా ఒక్క పదవి కూడా ఇచ్చి ఉండలేదు. ప్రజెంట్ జిల్లా పదవులు కానీ, జిల్లాలో నామినేట్ పదవులు కానీ ఎలాంటి పదవి ఈ రోజు వరకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. కాబట్టి మన దామచర్ల జనార్దన్ గారు చొరవ తీసుకొని కాపులకి మీకు ఓట్లు వేశారు, ప్రకాశం జిల్లాలో దరిదాపు సుమారు 3 లక్షల మంది కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేశారని మీరు నమ్మి మీరు భావిస్తే మాకు ప్రాధాన్యత, కాపులకు ప్రాధాన్యత కల్పించమని కాపు సామాజిక వర్గానికి మేము కోరుకుంటున్నాం. కాపు సామాజిక వర్గంలో ఈ రోజున మీరు మీ స్టేట్మెంటు అంటే మీ కమిటీ ద్వారా మీ స్టేట్మెంట్ మేము చూడటం అయింది. గత ప్రభుత్వంలో మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ పదవి బీసీలకే ఇవ్వాలని, గత ప్రభుత్వం ఇచ్చిన విధంగా బీసీలకే ఇవ్వాలని మీరు కోరినట్టు కమిటీ వారు ఆమోదించినట్టు మేము చూడటం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉడా చైర్మన్ కాపులకి ఇచ్చున్నారు. అదే ప్రకారం కాపులకి ఉడా చైర్మన్ పదవి కూడా కాపులకి ఇవ్వవలసిందిగా మీకు నచ్చిన వారికి, మీ కాపుల్లో మీకు నమ్మకమైన వారికి ఎవరికైనా ఇచ్చి కాపులకి కాపు సామాజిక వర్గానికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి అర్థం చేసుకొని కాపులకి ఈ రోజు వరకు ఎలాంటి నామినేట్ పదవి ఇవ్వలేదు, ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. కాబట్టి మేము మరీ మీకు చెప్తున్నాం, మీరు స్టేట్లో మీరు మాట్లాడి మీరు ఏ విధంగా అయినా సరే కాపులకి ప్రాధాన్యత కల్పించే విధంగా ఉడా చైర్మన్ని కాపులకి ఇచ్చే విధంగా గత ప్రభుత్వం ఇచ్చిన ప్రకారమే మీరు ఇప్పుడు కాపులకి ఇవ్వాల్సిందిగా మరీ కోరుకుంటున్నాం. కాపు సామాజిక వర్గం మొత్తం కూటమి వైపే మొగ్గు చూపింది 90% అని మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు నమ్మారు, అలానే మీరు నమ్మారు. ఆ నమ్మకాన్ని మాకు తగిన న్యాయం చేసే విధంగా మీరు ఆలోచించి ఈరోజు మీ పేపర్లో చూసిన స్టేట్మెంట్ ప్రకారం ఒకటి ఇంకొకరికి వెళ్ళింది కాబట్టి మరొకటి అంటే పోయినసారి ఆ ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే అవలంబించిందో అదే అవలంబిస్తున్నాము అని చెప్పి మీరు అన్నారు. కాబట్టి ఆ అవలంబించిన విధంగా ఈ రోజున బీసీలకి అది ఇవ్వడం జరిగిందని మీరు చెప్పడం జరిగిందని మాకు తెలిసింది. అదేవిధంగా పోయిన ప్రభుత్వంలో ఉడా చైర్మన్ కాపులకి ఇవ్వడం జరిగింది. మరి పోయిన ప్రభుత్వంలో ఏదైతే అనుసరించారో అదే అనుసరించే పని అయితే మాకు కాపులకి
అది ఉడా చైర్మన్ దక్కాలని మేము ఆశించడంలో తప్పులేదని అనుకుంటున్నాము. అదేవిధంగా మీరు ఆలోచించి మీ ఎన్నికీడితి మీ ఎన్ను కాసి మేము ఉన్నందువలన కాపు సంఘం సభ్యులు కానీ కాపు సంఘ సభ్యులు ఎంత కృషి చేశారో మీరే ప్రత్యక్షంగా చూశారు ఎమ్మెల్యే గారు. అలానే కాపులు ఎంతమంది మీకు ఓటేశారో మీరే చెప్పి ఉన్న రోజులు కూడా ఉన్నవి. కాపులు మాకు బాగా చేశారని ఆ నమ్మకంతో మీరు మాకు తగిన న్యాయం చేసి వడా చైర్మన్ పదవిని మా కాపులకి ఎవరికైనా సరే మీరు ఇచ్చుకోండి, మాకు అభ్యంతరం లేదు. కాపు కులస్తుడికి వాళ్ళని మాత్రమే మేమందరం మిమ్మల్ని రిక్వెస్ట్గా ప్రార్థిస్తూ అడుగుతున్నామండి. దయచేసి మాకు న్యాయం చేయవలసింది. వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడుగా ప్రసిద్ధగాంచిన సాహిత్యవేత్త గిడుగు రామూర్తి అని ప్రకాశం జిల్లా రచయితల సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు నూనె అంకమ్మరావు, కుర్ర ప్రసాద్ బాబు అన్నారు. ప్రకాశం జిల్లా రచయితల సమాఖ్య ఆధ్వర్యంలో గిడుగు రామూర్తి పంతులు 85వ వర్ధంతి సభను జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సభకు నూనె అంకమ్మరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తులు మాట్లాడుతూ వాడుక భాషోద్యమానికి సారథ్యం వహించి వాడుక భాషలోనే ప్రజల వ్యవహారాలన్నీ జరగాలని లక్ష్యంగా చేసుకొని దానికోసం గ్రాంధిక భాషావాదులతో తగులు పడి చివరకు విజయాన్ని సాధించిన వైతాళికుడు గిడుగు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి, డాక్టర్ నాగ భైరవ, ఆదినారాయణ, సింహాద్రి జ్యోతిర్మయి, మిడసల మల్లికార్జునరావు, డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు, బొమ్మల కోటేశ్వరి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పూర్వ చైర్మన్ పర్సన్ చెరుకూరి భారతి, బొమ్మరీలు రాజలక్ష్మి, నూకతోటి శరత్బాబు, బీరం అరుణ, రామశర్మ, ఓరగంటి ప్రసాద్, పి పేరయ్య, దేనువకొండ సుబ్బారావు, నర్సింగోలు శ్రీనివాస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సంఘ సంస్కర్త, వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామూర్తి పంతులు గారి 85వ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా రచయితల సమాఖ్య ఆధ్వర్యంలో కవులు, కళాకారులు, సాహితీవేత్తలు సమక్షంలో జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఈరోజు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా సాహిత్య రంగంలో, కవిత్వ రంగంలో లబ్ధ ప్రతిష్ఠులైన నలుగురు యువ కవుల్ని సన్మానిస్తున్నాం. 3000 ఏళ్ల క్రిందట ప్రాచీన నాగరికత, సాంస్కృతిక వైభవం కలిగిన మన తెలుగు భాషకు గొడుగులా వ్యవహరించిన గిడుగు వెంకటరామూర్తి పంతులు గారిని స్మరించుకోవలసిన బాధ్యత ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగు వారందరిపైన ఉన్నదని చెప్పి సవినయంగా మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నా, రాసుకుంటున్నా, చదువుకుంటున్న వ్యవహారిక భాషకు, వాడుక భాషకు మూలపురుషుడు, ఆది పురుషుడు గిడుగు వెంకటరామూర్తి పంతులు గారిని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. గిడుగు రామూర్తి పంతులు గారి 85వ వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం. ఆయన ఆ రోజుల్లో గ్రాంధిక భాష సంస్కృత మిళితమై గ్రాంధిక భాష పాండిత్యం వచ్చినటువంటి వాళ్ళే ఆ రోజు మాట్లాడగలిగినటువంటిది, రాయగలిగినటువంటి భాష. మరి ఇతర వ్యవహారంలో మాట్లాడేటువంటి వాళ్ళకి రాసే భాష ఏదైతే ఉన్నదో అదే మాట్లాడే భాషే రాసే భాష కూడా కావాలి అనేటువంటి ఉద్దేశంతో గిడుగు రామూర్తి పంతులు గారు దాని మీద పోరాటం చేశారు.
అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి ఎంతోమందితో పోరాటం చేసి సాధించినటువంటి కృషి ఫలితమే వ్యవహారిక భాషోద్యమం. అలా వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు గనక ఆయన జన్మించినటువంటి జన్మదినాన్ని ఆగస్టు 29వ తేదీన మరి తెలుగు భాషా దినోత్సవంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి కూడా మనము తెలుగు భాషా దినోత్సవాన్ని గిడుగు పేరిట ఆయన జన్మదినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉన్నాం. ప్రకాశం జిల్లా రచయితల సంఘం వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వచ్చిన రచయితలు కవులు అందరికీ ఈ గిడుగు రామ్మూర్తి వర్ధంతి 25వ వర్ధంతి సందర్భంగా వాళ్ళకి అభినందన తెలుపుతున్నాను. గిడుగు రామ్మూర్తి వ్యవహారిక భాష వాడుక భాష తీసుకొచ్చినటువంటి మహనీయుడు. గ్రాంధిక భాష నుంచి సామాన్యులు చదివే గ్రంథ రచయితకి సంబంధించి స్వీకరించడానికి అలాగే కృషి చేసిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యవహారిక భాష వాడుక భాషకి ఆయన ఎంతగానో ప్రోత్సహించిన వ్యక్తి. అచ్చ తెలుగు చిచ్చర్పిడుగా గిడుగు రామ్మూర్తిగా వ్యవహరించిన వ్యక్తి. అట్లాగే ఆయన ఆగస్టు 29వ తారీఖున ఆయన జన్మదినాన జయంతి రోజున తెలుగు భాషా దినోత్సవంగా వ్యవహరించిన అంత గణనీయుడు. ప్రజాస్వామ్యంపై ప్రధాని నరేంద్ర మోదీకి చిత్తశుద్ధి ఉంటే హోంశాఖ మంత్రి అమిత్ షాను తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైద్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు ఒంగోలు పట్టణంలో జై బాబూజీ, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర చేపట్టారు. బాబూజీ మార్కెట్ కాంప్లెక్స్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు సాగిన ఈ యాత్రలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ సైదా మాట్లాడుతూ దళితులను నరేంద్ర మోడీ ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకు మాదిరిగానే చూస్తుందని మండిపడ్డారు. దేశానికి దశ దిశ చూపిన అంబేద్కర్ ను పార్లమెంటు సాక్షిగా అవమానపరిచారు అని ఆరోపించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అంబేద్కర్ పై పార్లమెంట్ లో అనుచిత వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు. అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించే వరకు కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీసీల అధ్యక్షులు మన్నం ప్రసన్నరాజు, అధికార ప్రతినిధి శ్రీపతి సతీష్, సంతనూతలపాడు కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పాలపర్తి విజేష్ రాజ్, కైపు కృష్ణారెడ్డి, సుధీర్ వర్మ, రసూల్, రాయపటి, గిడియన్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి గురించి మరి గౌరవ కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు రాజ్యసభలో అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా దేశవ్యాప్తంగా గత నెల రోజుల నుంచి మరి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నటువంటి సంగతి మీకు తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, వివిధ ప్రతిపక్ష పార్టీల నాయకులు మరి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తూ ఉన్నా ఇప్పటికీ మోడీని కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయకుండా మరి మోడీ గారు నాటకం ఆడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏమాత్రం ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యాంగం పట్ల మీకు గౌరవం ఉంటే వెంటనే మరి అమిత్ షాని కేంద్ర హోంమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమిత్ షాకి ఆయనకు ముగ్గురు లాగా జనసేన, టీడీపీ, చీకటి ప్రేమికుడు వైసీపీ కూడా ఎస్సీల ఓట్లు, మైనారిటీల ఓట్లు, బీసీల ఓట్లు కావాలి. కానీ వాళ్ళ మనోభావాలకి ఆద్యుడైన అంబేద్కర్ గారిని అవమానిస్తే ఎవరు మాట్లాడలేదంటే వీళ్ళు ఓట్లకు అవసరమే తప్ప, ఓటర్లుగానే చూస్తున్నారు తప్ప వాళ్ళ మనసును ఆలోచించలేకపోతున్నారు. ఖచ్చితంగా అమిత్ షా బర్తరఫ్ అవ్వాల్సిందే. బీజేపీ బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. దీనికి స్పందించి అమిత్ షా వ్యాఖ్యలను ఎలా సమర్థిస్తారో కూడా, ఖండిస్తారో సమర్థిస్తారో కూడా పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు గారు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారా పదవి పొంది కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ గారిని అవమానించడం చాలా హేయమైన చర్య. మరి
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే కేవలం బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకుడే కాదు. ఎందుకంటే ఆయన రచించినటువంటి రాజ్యాంగం ద్వారా లభించినటువంటి ప్రాథమిక హక్కుల ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు కూడా లబ్ధి పొందుతానే ఉన్నాడు. మరి భిన్న సంస్కృతులు, భిన్న రిలీజియన్స్, లేకపోతే భిన్న భాషలు, అనేక వ్యత్యాసాల మధ్య కూడా ఈ రోజుకు కూడా భారతదేశం మొత్తం కలిసికట్టుగా ప్రజాస్వామ్యం అనే నినాదంతో కలిసికట్టుగా ఉందంటే అది కేవలం అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే. ఆయన ఇమ్మీడియట్గా బీజేపీ ప్రభుత్వం మోడీ సస్పెండ్ చేయాలి. లేకపోతే నీతి నిజాయితీ గల హోమ్ మినిస్టర్ అయితే, ఈ దేశంలో ప్రజలకు సేవ చేయాలని నిజమైన కోరిక కలిగిన హోమ్ మినిస్టర్ అయితే అమిత్ షా ఖచ్చితంగా సిగ్గుతోటి రాజీనామా చేయాలి. ఎందుకంటే మొదటగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పోయినటువంటి అమిత్ షా అంబేద్కర్ గారిని ఇంతవరకు భారతదేశం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎవరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించలేదు. అంటే మోడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చదువుకున్నారా? అసలు చదువు అంటే తెలుసా? మరి రాజ్యాంగం అంటే తెలుసా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశానికి ఒక దశ చూపించినటువంటి మహానుభావుడు. ఆయన అవమానించాడు కాబట్టి ఖచ్చితంగా అమిత్ షా రాజీనామా చేయాలి. ఆయన రాజీనామా చేయకపోతే ఇప్పుడు జరుగుతున్న భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన ఇంకా ముందు భారీగా ఆందోళన చేసి అమిత్ షా రాజీనామా చేసేవరకు ఆందోళన కొనసాగిస్తామని తెలియజేస్తాం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.